ప్రియులారా, గడిచిన దినంలో మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 23వ వచనాన్ని మనం ధ్యానించడం అనేది జరిగింది. మరి శాస్త్రులు, పరిసయ్యుల యొక్క 4వ శ్రమ తాలూకు శ్రేష్టమైన కొన్ని సంగతులు మనం నేర్చుకోవడం జరిగింది. ఓల్డ్ టెస్టమెంట్‌లో మరి 3 విధములైనటువంటి దశమ భాగములు దేవుడి సన్నిధానానికి దేవుని ప్రజలు తీసుకురావాలి అన్నటువంటి ఆజ్ఞలున్నాయని, అలాగే తొలి దశమ భాగం ఎవరిచ్చారో అనేటువంటి విషయం, అబ్రహాము గారి బిడ్డలంటే ఎలాంటి వాళ్ళు అనేది, అది క్రొత్త నిబంధనలో మరి మనం ఏమివ్వాలి, ఎలా ఉండాలి అన్నటువంటి విషయాలు మనం నేర్చుకోవటం జరిగింది. ఇందులో 23, 24 వచనాల్లో మరలా ప్రభువు చెప్తున్నటువంటి విషయాల్లో ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, పుదీనాలో, సోపులో, జీలకర్రలో 10 వంతు చెల్లిస్తారట. అంటే ఈ శాస్త్రులు, పరిచయుల గురించి ప్రభువు చెప్తున్నటువంటి అద్భుతమైన విషయం ఏంటంటే, ప్రభువు మనుషుడి ఆంతర్యమును ఎరిగినవాడు. శాస్త్రులు, పరిచయలో ఉన్నటువంటి చిన్న విషయాలు, చిన్న చిన్న సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి విషయాలు. పుదీనా అంటే ఒక చిన్న ఆకు. సోపు, జీలకర్ర చిన్ని చిన్ని గింజలవి. అటువంటి వాటిలో కూడా 10% తీసి దేవుడికివ్వాలి, దేవుని ప్రజలకివ్వాలి, దేవుడి సన్నిధికి తేవాలి అన్నటువంటి ఆలోచన చేస్తూ ఉంటే, వాళ్ళని చూసినటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే, చూడండి, ఒక చిన్న చిన్న దానిలో గూడా ఎంత జాగ్రత్త వహించి వాళ్ళు దేవుడి సన్నిధికి తీసుకొస్తున్నారో చూడండి అనని, వాళ్ళ గురించి, వాళ్ళ భక్తి గురించి, వాళ్ళ త్యాగం గురించి, వాళ్ళ జాగ్రత్తను గురించి, వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప ప్రేమ గురించి దేవుడి పట్ల అందరూ అనుకోవాలి. మనుషుల చేత గొప్ప అనిపించుకోవాలి అనేటటువంటి పరిస్థితి. నిజంగా దేవుడు నాకిచ్చినటువంటి వాళ్ళ యొక్క ఈ సందర్భంలో వాళ్ళ గొప్పతనం ఏంటంటే, ప్రియులారా, ఒక్క చిన్న విషయం గూడా అన్న 10 మందికి చెప్పాలి. మేము పలానా ఇస్తున్నామని, ఇంతింత ఇస్తున్నామని, ఇంతింత చేస్తున్నామని చెప్పాలని పొరపాటున ఒక్కరు కూడా అనుకోరండి. మరలా నెల నెల రూ. 4,000 ఇచ్చేవాళ్ళున్నారు. రూ. 3,000 ఇచ్చేవాళ్ళున్నారు. సేవ కొరకు రూ. 2,000 ఇచ్చేవాళ్ళున్నారు. రూ. 1,000 ఇచ్చేవాళ్ళున్నారు. ఏ రోజు గూడా ఇదిగో ఫలానోళ్ళు ఇంత ఇస్తున్నారు అని చెప్పడమే లేదంట. అనేటువంటి ఆలోచన, మా గురించి తెలియాలి అన్నటువంటి ఆలోచన అసలు దేవుడు నా దగ్గరికి తీర్చినటువంటి ఏ బిడ్డల్లో కూడా ఇవ్వలేదు. ఎంత మంచి గుణం అంటే, ఇప్పుడు 10 పైసలిచ్చి రూ. 10 ప్రచారం చేయించుకునేటటువంటి వాళ్ళు ఉండినటువంటి లోకం ఇది. నేనొకసారి లూర్దు మాత తిరునాల, ఆరోగ్య మాత తిరునాల, లూర్దు మాత తిరునాల, గుణదల మాత తిరునాల అని మరియమ్మ తల్లికి సంబంధించినటువంటి తిరునాళ్ళు జరుగుతుంటాయి. ఆ టైంలో మాకు మరియాపురంలో జరుగుతూ ఉంటది. ఆ టైం పిల్లలు డాడీ అని అన్నప్పుడు, సరే వెళ్దాం అని జెప్పేసి తీసుకెళ్ళాను నేను. మిగతా తిరునాళ్ళకి ఎట్లాగో తీసుకెళ్ళే పరిస్థితి ఉండదు గాబట్టి, చూద్దాం అది గూడా కొంచెం పిల్లలకు అవగాహన అవ్వాలనే ఉద్దేశం వెళ్తే, అక్కడ అనౌన్స్‌మెంట్స్ చేస్తున్నారు. ఏంటి అంటే, చదివింపుల కార్యక్రమం. పెళ్లిలోనే మాత్రం గాదు. అంటే చదివింపులు, కానుకలు, ఈ ఈ చదివించుకునే కార్యక్రమాలున్నాయి. ఒకతను రూ. 20 ఇచ్చాడు. రూ. 20 ఇచ్చి మైక్‌లో చెప్పు, గట్టిగా చెప్పు అంటున్నాడు. అంటే కనబరుచుకోవాలి. పలానా బ్రదరు రూ. 20 ఇచ్చాడని. మరి ఆ విధంగా అంటే నేను ఎన్ని సార్లు చెప్పాలో మరి. ఇప్పటికే లక్షల రూపాయలు, లక్షల రూపాయలు పిల్లలు ధారపోశారు దేవుడి సేవకు చాలామంది. కారణం ఏంటంటే, ఫలమిచ్చే కన్న తండ్రి చూడాలి. ప్రభువు అన్నాడు గదా! కుడి చేయితో చేసేది ఎడమ చేతికి తెలియకూడదు. అంటే అర్థం ఏంటంటే, మనకు ఎంత ఇస్తున్నామో తెలియకనే చినిగింది ఇస్తున్నామా? లేదంటే చిన్నది ఇస్తున్నామా? అది చూడమని గాదు. మనకు అంటే రహస్యంగా ఉండాలి మనం ఇచ్చే కానుక అని అర్థం.
కానుక రహస్యంగా ఉండాలి. 10 మంది చేత మనం మెప్పు పొందించుకోవటానికి ఇది చేయాల్సిన పని లేదు అన్నటువంటి విషయం. ఎందుకంటే చూసే దేవుడున్నాడు. ఇప్పుడు పేద విధవరాలు జీవనం అంతా ఇచ్చేసింది. పేద విధవరాలు చెప్పుకుందా నేనిచ్చానని? లేదు. ప్రభు గుర్తించి చెప్పాడు. కాబట్టి మనకై మనం ఏదేదో అనుకోవాలా, చేయించుకోవాలనేటువంటి ఆలోచన చేయకూడదు. నేనేం చేశానో సంఘం కోసం ప్రతి చోట లోకంలో అంతా దండోరా ఏసుకోవాల్సిన పని లేదు. నా దేవుడికి తెలుసు. నాకు దగ్గరగా ఉండి నన్ను చూస్తున్న నా బిడ్డలకు తెలుసు. ఇంతకంటే ఏం గావాలి? ఆయన ఫలమిస్తాడు. వీళ్ళు స్పందిస్తారు. ఈ పరిస్థితి మనకు ఉండగలగాలి. కానీ దేవుడి ప్రతినిధులని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు కనబరుచుకుంటున్నారు. పుదీనాలో నుంచి గూడా తీసిస్తున్నారని. కట్ట తెచ్చుకుంటే కట్టలో 10% దేవుడి శాఖ ఇచ్చేస్తున్నారంట. దైవజనులకి ఇచ్చేస్తున్నారంట. ఇగ తీసుకో. ఏం తెచ్చుకుంటది? సోపు, పుదీనా, జీలకర్ర ఏం దొరికితే దాంట్లో ఇచ్చేస్తున్నారు. కానీ వీళ్ళు ఏం జేస్తున్నారు? పెద్ద పొరపాటు అనంటే అక్కడ చెప్తున్నాడు ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయాలు. ధర్మశాస్త్రం అంతట్లో ప్రధానమైన విషయాలు అంటే 3 విషయాలు చెప్పాడు. న్యాయము, కనికరము, విశ్వాసం. విడిచేశారు అన్నాడు. ప్రధానమైనవి విడిచేసి అప్రధానమైనవి పట్టుకొని వేలాడుతున్నటువంటి పరిస్థితి ఉందట. ఈరోజు మనలో గూడా అలాంటి పరిస్థితులు, అలాంటి మనస్తత్వాలు ఉన్నాయేమో. ఎందుకనంటే ఇప్పుడు పండుగలొచ్చినప్పుడు గూడా ప్రధానంగా నా దేవుడికి నా నుంచి ఏం కోరుకుంటున్నాడాయన? ఎందుకంటే నేను కోరకపోయినా, అడగకపోయినా అన్నీ ఇచ్చినవాడు. అమ్మ కంటే గొప్పోడు అని ఎందుకన్నావంటే, అడగందే అమ్మాయిన అన్నం పెట్టదట. కానీ అడగకపోయినా దేవుడు అన్నీ ఇచ్చాడు. అదే ఆయన గొప్పతనం. ఈ భూమి మీదకొచ్చిన తర్వాత ఒక్కరుంటే సరిపోదు మనం ఎదగటానికని. తల్లిని పెట్టి, తండ్రినిచ్చి, తోబుట్టువులనిచ్చి, బంధుమిత్రులిచ్చి, ఒక్కసారిగా అమ్మ కడుపులో నుంచి ఈ భూమి మీదకి వచ్చేటువంటి వాతావరణ పరిస్థితులన్నీ కూడా తట్టుకునేటట్టు చేసి, ఆకలైనప్పుడు నువ్వు ఏడిస్తే స్పందిస్తారన్న మనసు ఎక్కడి నుంచి ఇచ్చారు దేవుడు? మనకు స్వతహాగా వచ్చిందా? పాలు తాగటం దేవుడు ముందు నుంచే నేర్పించటం. అమ్మ పాలిళ్ళ దగ్గర తాగేయాలనేది పెద్ద వండర్‌గా అనిపిస్తది. మనకు ఆలోచన చేస్తే. వాళ్ళెక్కడ ట్రైనింగ్ తీసుకున్నారోళ్ళేమన్నా? అమ్మ కడుపులో పాలిళ్ళు లేవు గదా! ఇలా ఎన్నెన్నో ముందుగానే నేర్పించి ఈ లోకంలోనికి తీసుకొని వచ్చి ఒక నిలదొక్కుకునేటట్టు చేసి, ఎన్నో చేసినటువంటి మహనీయుడు దేవుడు. మరి అటువంటి దేవుడు ధర్మశాస్త్రం విషయంలో ప్రధానమైన దానిని వదిలిపెట్టేస్తున్నారట. అందులో న్యాయం. ఇప్పుడు మనలో గూడా న్యాయం ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ముందు శాస్త్రులు, పరిచయుల్లో న్యాయం లేదు అని కొన్ని సందర్భాల్లో ఇప్పుడు దేన్ని బట్టి చెప్తాడు ప్రభు? న్యాయాన్ని వదిలేసారయ్యా మీరు. కనికరాన్ని వదిలేసారయ్యా మీరు. విశ్వాసాన్ని వదిలేసారయ్యా అని ఆయన చెప్తున్నాడంటే, మనం ఓహో! వీళ్ళు వదిలేసారట. సర్లే మనం వదిలేద్దాం అని అనుకుంటే కుదరదక్కడ. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అంటే బైబిల్‌ని మనం ధ్యానించే విధానం ఏంటి అంటే, న్యాయాన్ని వదిలేసారు అంటే ఏ రీతులుగా వదిలేశారు వాళ్ళు? ఏ ఏ చర్యలను బట్టి ప్రభు ఈ మాట చెప్పగలుగుతున్నాడు? మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ఖచ్చితంగా మనకు తెలియాల్సినటువంటి రీతి ప్రియులారా. ఒకసారి మీ మీకు మీ మెదడుకు ఆత్మీయ ఎదుగుదలకు, పరిపక్వతకు పదును పెట్టే క్రమంలో న్యాయాన్ని ఎక్కడ మీరారు వీళ్ళు? న్యాయం మీరినటువంటి వాళ్ళు అని చెప్తున్నాడు. అదే ప్రభువు. ఆహ్, ఎలా చెప్పగలం? ఎలా దేన్ని బట్టి ప్రభు చెప్పుంటాడు. మనం ఎలా దాన్ని డిఫైన్ జేసుకోవాలి? ఒకసారి మీకెవరికైనా దీని తాలూకు అవగాహన ఉంటే దయచేసి పంచుకోండి. నా ప్రశ్న మీకు అర్థమైంది గదండీ! శాస్త్రులు, పరిసయ్యులు ధర్మశాస్త్రంలో ప్రధానమైన న్యాయాన్ని వదిలేసాడట. ఎలా ప్రభువు దాన్ని స్థాపించగలిగారు? మనం ఎలా అర్థం జేసుకోవాలి? ఒకసారి.
విన్నానా? వదనాలమ్మా చెప్పండి. న్యాయమును, కనికరమును, విశ్వాసమును వీటిని మొదటిగా వాళ్ళు పాటించాల్సినది పోయి, పుదీనాలోను, జీలకర్రలోను అంటే చిన్న చిన్న వాటిలో దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నారు గాని, మొదట దేవుడిచ్చిన వాటిని మరిచిపోయినారు. నేను అడుగుతున్న ప్రశ్న అది కాదక్కా. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటి అమ్మా, ఎవరికైనా ప్రశ్న అర్థమైందా? ప్రశ్న అర్థమైనోళ్ళు ఒకసారి రెస్పాండ్ అవ్వండి. అంటే మీకు ప్రశ్న అర్థం కాకపోతే కష్టం. నా ప్రశ్న అర్థమైందా? అర్థం కాలేదంటే చెప్పండి. నేను మళ్ళీ అడుగుతాను. న్యాయాన్ని వందనాలమ్మా చెప్పండి. అంటే అక్కడ నడుము వంగిపోయిన స్త్రీని ఆ రోజు విశ్రాంతి దినమున బాగుపరచడం అనేది వారికి నచ్చలేదు కదన్నా, శాస్త్రులకి పరిచయులకి. అవునమ్మా. అందుకు అది న్యాయమే కదన్నా, దేవుడు అది న్యాయంగా ఎంచినాడు. అది కనికరం ఆమె పట్ల చూపించాలని కోరుకుంటున్నాడు. వాళ్ళు దాన్ని తప్పు పట్టినారు కనుక ఆ విధంగా దేవుడు న్యాయాన్ని కనికరాన్ని విడిచిపెట్టేశారు వెరీ గుడ్ అమ్మా. ఒక అని. మంచి సందర్భం తీసుకొచ్చారు. అంటే మనం ఆలోచన చేయాల్సిన విధానాల్లో ఇది ఒక రూటు. సహోదరిమణి ఒక సందర్భం తీసుకొచ్చి చెప్పారు. ఏమనంటే నడుము వంగిపోయినటువంటి ఒక స్త్రీ లేదా ఎన్నో సందర్భాల్లో ప్రభువు కుంటి వాళ్ళను, గుడ్డి వాళ్ళను బాగు చేసినప్పుడు వాళ్ళు శాస్త్రుల పరిచయుల యొక్క రెస్పాన్స్, ప్రతిస్పందన ఎట్లా ఉంది అనంటే, యేసు ప్రభుల వారు కనికరం చూపే క్రమంలో ఆ పని చేస్తూ ఉంటే వీళ్ళు కనికరమే లేకుండా ప్రవర్తించారు. వెరీ గుడ్. అలాంటివి ఇది మనసులో పెట్టుకొని న్యాయం గురించి మాట్లాడాడు. అది నేను చెప్పింది. కనికరానికి చెప్పింది సిస్టర్ ఎగ్జాంపుల్. ఇది కనికరానికి సెట్ అవుద్దమ్మా పర్ఫెక్ట్‌గా. కోర్స్ న్యాయానికి కూడా మనం సెట్ చేయొచ్చు కానీ, న్యాయం తప్పారు, మనం న్యాయం తప్పాము అంటే ఏంటో కూడా మనకు తెలియాలి కదా ముందు. ఇప్పుడు శాస్త్రుల పరిచయాల గురించి డిస్కస్ చేసుకుంటున్నాం మనం. వాళ్ళ సంగతి ఏంటో ఈరోజు తేలుద్దాం అని అనుకోని మనం ఇక్కడ కూర్చున్నాం అనుకోండి. నేను మీకు చెప్పినా, మీరు విన్నా ప్రయోజనమే లేదు. ఎప్పుడు ప్రయోజనం ఉంటది? ఎప్పుడు ప్రయోజనం ఉంటదండి? చెప్పినవి చెప్పండమ్మా. చెప్పినవి చేసినప్పుడున్నా. అది కాదమ్మా. ఇక్కడ ఏంటంటే ప్రయోజనం ఏంటనంటే, శాస్త్రుల పరిచయులు ఈ తప్పు చేశారు, ఆ తప్పు చేశారు అనే పరిస్థితి కాదు. మనలో శాస్త్రుల పరిచయులు ఉన్నారేమో చెక్ చేసుకుంటున్నాం. అంటే మనకు అప్లై చేసుకోగలగాలి. దేన్నైనా ఎవరైనా అవలక్షణాలు కలిగి ఉన్నోళ్ళు చూసినప్పుడు, ఇలాంటి అవలక్షణాలు మనలో ఉన్నాయా అని చూసుకోవాలి. ఎవరైనా మహాభక్తులు ఉండినప్పుడు ఇట్లాంటి భక్తి తాలూకు లక్షణాలు మనలో ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవాలి. మంచి లక్షణాలు లేకపోతే అలవర్చుకోవాలి. చెడ్డ లక్షణాలు ఉంటే దాన్ని వదిలేసుకోవాలి. అంటే నేను ఏం చెప్పొస్తున్నానంటే, ఇప్పుడు శాస్త్రుల పరిచయులు దుర్మార్గులో అని చెప్పేది కాదు మన ఉద్దేశం ఇక్కడ. అని తెలుసుకునేది కాదు మన ఉద్దేశం. ఆ దుర్మార్గత మనలో ఉందా లేదా అని చెక్ చేసుకునేది. అది ముఖ్యమైనది. మనకు అప్లై చేసుకోవటం చాలా ప్రధానమైనది. కాబట్టి ఇది మనసులో పెట్టుకొని ముందుకు సాగాలి. ఎందుకబ్బా ఎంతగా వాళ్ళ గురించి ఆలోచన చేయాలంటే, ఇన్ కేస్ మనం గూడా దేవుడి ధర్మశాస్త్రంలో ప్రధానమైన అంటే ఇవేమైనా కొట్టివేయబడ్డవా? నేను అడుగుతున్నా మళ్ళీ. పాత నిబంధన ధర్మశాస్త్రం మనకు లేదు గదండీ! అంటారు గదా! నేను చెప్పాను ఇంతకుముందు ధర్మశాస్త్రంలో కొట్టివేయబడిందేంటి? కొట్టివేయబడనిదేంటి అని. ఎవరికైనా ఐడియా ఉందా? ధర్మశాస్త్రములో మన కొత్త నిబంధనలో ఉన్నటువంటి క్రైస్తవులు చేయకూడనివేమిటి? చేయవలసినవేమిటి? ధర్మశాస్త్రం కొట్టివేయబడిందంటే మొత్తం మనం ఏది తీసుకోకూడదా పాత నిబంధనకు సంబంధించి? తీసుకోవచ్చంటే ఏం తీసుకోవాలి? తీసుకోకూడదంటే ఏది తీసుకోకూడదు? ఒకసారి నేను రిపీట్ చేయండి. ఎందుకంటే చాలా అవసరం. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ప్రధానమైనవని మాట్లాడుతున్నప్పుడు ప్రభువు, మనలో ఒకసారి ఏమని తొలవడానికి అవకాశం ఉండదంటే, అసలు మనకు ధర్మశాస్త్రం సంబంధం లేదు కదా! సంబంధం లేని దాని గురించి ఇంత గుచ్చి అడగాల్సిన పనే ఉంది అనే ఆలోచనలొస్తాయి. అందుకు అడుగుతున్నాను నేను. మాట్లాడండి. ధర్మశాస్త్రంలోన
అమ్మా చెప్పండి. పంటికి పళ్ళు కంటికి కన్ను అని ఉనిందన్నప్పుడు ఇప్పుడైతే క్షమించమని న్యూ టెస్ట్మెంట్ లో క్షమించమని కోరుకుంటున్నాడు నా దేవుడు. ఇలాంటివి ఉదాహరణ అన్నమాట. అది కాదమ్మా, నేను ఏమడుగుతున్నానంటే ధర్మశాస్త్రంలో మీరు మాట్లాడుతుంది ఏంటంటే కొట్టివేయబడని చెప్తున్నారు. వెరీ గుడ్, మంచిదే. అంటే మనం ఆ ధర్మశాస్త్రంలోంచి తీసుకోవాల్సినవి కూడా ఏమన్నా ఉన్నాయా అది అడుగుతున్నాను నేను. ఇప్పుడు మనం ధర్మశాస్త్రం గురించి మాట్లాడుకుంటున్నాం. ధర్మశాస్త్రంలో ప్రధానమైనటువంటి సంగతుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనకేం అవసరం అనేది వస్తుంది కదా. అలా కాకుండా ఇది అవసరమే అన్నట్టు ఏమన్నా మనకు తెలుసుకోవడానికి అవకాశం ఉందా? లేకపోతే ఏది సంబంధం లేనప్పుడు మనకేం అవసరం ఈ డిస్కషన్? అవసరమేనా ఇప్పుడు పాత ధర్మశాస్త్రంలో నీ తల్లిని తండ్రిని సన్మానించుము అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు అన్నారు. అది కొట్టివేయబడలేదు కదన్నా. అవి ఇప్పుడు మనం పాటించవలసినవే. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్ అమ్మా. మంచి ట్రాక్లోకి వచ్చారు ఇప్పుడు, సంతోషం. ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోండి, ఆజ్ఞలు అనేటటువంటివి నేను స్థూలంగా 2 రకాల ఆజ్ఞలని చెప్పాను. ఎవరికైనా గుర్తుందా? 2 రకాల ఆజ్ఞలు. నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో నీ దేవుడైన యెహోవా ప్రభువుని ప్రేమించాలన్నది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని 2 ఆజ్ఞలు. ఈ 2 ఆజ్ఞలను ఇంకొక పేరుతో చెప్పానమ్మా, అది ఏమన్నా గుర్తుందా? వందనాలన్నా. వందనమ్మా, చెప్పండి. ఒకటి సిద్ధాంతపరమైన ఆజ్ఞలు, 2 నైతికపరమైన ఆజ్ఞలు అని చెప్పారు. సిద్ధాంతపరమైన ఆజ్ఞలు అంటే దేవుడికి సంబంధించినవి, దేవుడికి సంబంధం. నైతికమైన ఆజ్ఞలు అంటే జీవుడికి సంబంధించినవి, మనిషికి సంబంధించినవి. ఇవి 2 రకాలైన ఆజ్ఞలు బైబిలులో, మరి ముఖ్యంగా పాత నిబంధనలో ఎక్కడా కొట్టివేయబడలేదు. మరి ఏం కొట్టేశాడు? కొట్టేసింది ఏంటి అనంటే గుర్తుపెట్టుకోండి, విధిరూపకమైన ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడని క్లారిటీగా చెప్పబడింది బైబిల్లో. విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం అంటే ఏంటి అర్థం? 3 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. మొట్టమొదటిది, దేవుడితో సంబంధం కలిగిన వ్యక్తి అని అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఏం చేసుకోవాలి? సున్నత్ చేసుకోవాలి. సున్నత్ చేసుకోవాలి. అది నిత్య నిబంధన రాయబడింది. అంటే ఈరోజు దేవుడితో సంబంధం ఉండాలి అంటే, దేవుని బిడ్డ అవ్వాలంటే సున్నత్ ఉందా? లేదన్నా. లేదు. దాని స్థానంలోకి ఏమొచ్చింది చెప్పండి? బాప్తిస్మం. బాప్తిస్మానికి సున్నతికి ఒక ప్రధానమైన డిఫరెన్స్ ఉందండి. ఎవరన్నా దాన్ని గమనించారా? అది శారీరక పరమైనదినా, ఇది అంతరంగంలో ఓకే. నుంచి వెరీ వచ్చేది. గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా ఉంది. సున్నతి పురుషులకు మాత్రమేనా? వెరీ బాప్తిసం గుడ్. స్త్రీలకు? అది అందరికీ బాప్తిస్మం ఇది. సున్నతి కేవలం పురుషుడు దేవుడికి సంబంధం కలిగినట్టు పరిస్థితి ఉంటే, బాప్తిస్మం అనేది స్త్రీ అని, పురుషుడని, దాసుడని, స్వతంత్రుడని, యూదుడని, దిగుదేస్తుడని లేదు. ప్రతి ఒక్కరు కూడా బాప్తిస్మం పొందొచ్చు. ఇది ప్రధానమైనటువంటి డిఫరెన్స్. కాబట్టి అప్పుడు సున్నత్ అనేది ఉన్నది, ఇప్పుడు బాప్తిస్మం వచ్చేస్తుంది. ఇది ప్రధానమైనది. ఇప్పుడు ఇది విధిరూపకమైనది లేదు. నాతో సంబంధం కలిగి ఉండాలంటే నువ్వు బాప్తిస్మం తీసుకోవాల్సిందే, లేదా సున్నతి చేసుకోవాల్సిందే అనేది లేనే లేదు. తర్వాత రెండవది, ప్రతి పాపానికి బలులు ఉండేవి. పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, సమాధాన బలి, ఇవన్నీ 5 రకాలైన బలులు ఉండేవి. ఇప్పుడు ఉన్నాయా? లేవు. లేదన్నా. రెండవది అయిపోయింది. మూడవది, కేవలం దేవుడు నిర్ణయించిన చోట మాత్రమే దేవుడు ఏర్పరిచిన పండుగలు చేసుకోవాలి. 6 రకాలైనటువంటి 7 పండుగలు అనుకుంటాను. ఆ పండుగలు ఈ పస్కా పండుగ, శృంగధ్వనుల పండుగ, పులియను రొట్టెల పండుగ, గుడారాల పండుగ లేదా పర్ణశాలల పండుగ, ఈ పండుగలన్నీ ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. పర్టికులర్ ప్లేస్‌కి రావాలి. ఎవడు పడితే వాడు, ఎక్కడ పడితే అక్కడ వాడి కంఫర్ట్స్ చూసుకొని వెళ్ళడానికి లేదు. ఖచ్చితంగా ఆరాధనా స్థలం ఉండేది, పండుగలు ఉండేవి, ఉన్నత స్థలంలో బళ్ళు ఉండేవి, సున్నతి ఉండేది. ఇవి కొట్టివేయబడ్డాయి. అంతేగాని న్యాయము, కనికరము, విశ్వాసం ఇవి కాదు కొట్టివేయబడింది. ఇది మనకు తెలియకుండా ఉంటే ధర్మశాస్త్రం తాలూకు ఏ విషయం బైబిల్‌లో మనకు కనబడ్డా మనకే సంబంధం ఇది, మనకు అవసరం లేదు, తీసిపడేద్దాం, ఇది ఉంటది. ఇప్పుడు దశంభాగాన్ని గురించి కూడా చాలా మంది ఏమనుకుంటారంటే పాత నిబంధనకు సంబంధించి మనకు సంబంధించి కొట్టేశారు దాన్ని. దశంభాగాన్ని మరింత
పటిష్టం చేశాడు కొత్త నిబంధనకు వస్తే దేవుడు. ఇవ్వాల్సిందని అప్పుడే 10% అయితే ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే వర్ధిల్లను కొలది ఇమ్మన్నాడు. సామర్థ్యం కొలది కంటే సామర్థ్యం కొలది సామర్థ్యం కంటే ఎక్కువ, ఇంకా చెప్పాలంటే ఆఖరికి సజీవ యాగం అవ్వాడు. టోటల్ భవిష్యత్తు, శక్తి, బలం అంతా కూడా మొత్తం ఇచ్చేవన్నాడు. అంటే అదేం కొట్టేయలేదు. అది కొట్టేయబడలేదు. ఏది కొట్టేయబడింది, ఏది కొట్టివేయబడలేదు అనేది తెలియకపోతే ధర్మశాస్త్రం అని వచ్చిన ప్రతి చోట మనం గాలు తీసిన బెలూన్లాగా అయిపోతాం. మనకు సంబంధం లేదని పొరపాటు. ఆ క్లారిటీ మనకున్నది. ఓకే, ఇక్కడ గమనిద్దాం. న్యాయము అన్నటువంటి దానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక మంచి సందర్భం చూద్దాం. మనకు అవి తెలిస్తే ఓహో! న్యాయం లేకపోవటం అంటే ఇదా అనేది మనకు అర్థమవుతుంది. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయము తొలి 3 వచనాలు చూద్దాం. చదువు వచ్చిన ప్రతి ఒక్కరు దయచేసి ఇవన్నీ రాసుకోండి. చాలా అవసరం అండి. ఎందుకంటే ఇవి మిస్ అయిపోతే చాలా కష్టం. రికార్డింగ్ అవుతుందిలే మళ్ళీ వింటాం అనుకుంటారేమో. ఫ్రాంక్‌గా చెప్పండి. ఇక్కడికి ఆన్‌లైన్‌లో ఉన్నారు గదా! సుమారుగా ఉన్నారు గదా! మళ్ళీ రిపీటెడ్‌గా వింటున్న వాళ్ళు ఎంతమంది? ఒకసారి హ్యాండ్ రైజ్ చేసి ఆ సింబల్ చూపించండి. రిపీటెడ్‌గా మళ్ళీ వింటున్నటువంటి వాళ్ళు. రెఫరెన్స్ మళ్ళీ చెప్పండి నా రెఫరెన్స్. అమ్మా సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం మొదటి 3 వచనాలమ్మ. రిపీటెడ్‌గా వింటే ఏమనిపిస్తుంది తెలుసండి? అస్సలు పొరపాటున కూడా బోరింగ్ అనిపించదు. ఎందుకంటే ప్రతి నిత్యం కొత్తగా అనిపిస్తవి. కొన్ని సంవత్సరాల తరబడి విన్నా కూడా ఖచ్చితంగా కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కొత్తదనం నాది కాదు. నేనేమాత్రం పోడిని. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. కనుక ఆ గొప్పవాడి సంగతులు అలాగే ఉంటాయి. అందుకే మళ్ళీ ఎప్పుడు వింటూ ఉన్నా కూడా నాకే కొత్తగా అనిపిస్తాయి. కరెక్ట్, నేనన్నా ఇవి చెప్పింది అన్నట్టు. నేనన్నా ఇవి మాట్లాడింది, నేనన్నా ఇవి రాసింది, పాటలు రాసినప్పుడు, పుస్తకాలు అప్పుడప్పుడు చదువుతున్నప్పుడు, అప్పుడప్పుడు పాటలు పెట్టినప్పుడు, దేవుడు నువ్వైనా రాసింది అన్నట్టుగా ఉంటది. ఎందుకంటే అది మన సొంత జ్ఞానం, ఏదో సొంత తెలివితేటలు, సొంత చెత్త కాదది. దేవుడి యొక్క జ్ఞానం గనక అలాగే ఉంటది. చూద్దాం 8వ అధ్యాయము మొదటి 3 వచనాలు. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం మొదటి 3 వచనాలు నేను చదువుతానమ్మా. నేను చదువుతాను తల్లి. నేను చదువుతాను. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలుల మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా మనకు డెఫినేషన్ వచ్చేసింది. న్యాయం అంటే ఏంటో ఇప్పుడు చెప్పండి. ధనాపేక్ష లేకుండా ఉండటం. వెరీ గుడ్. ఇంకా దీన్ని ఇంకా మంచి మాట చెప్పారమ్మా. అక్కడే ఉంది. లంచం వెరీ తీసుకోకపోవడం. గుడ్, వెరీ గుడ్ అమ్మా. లంచం తీసుకోకుండా ఉంటే అది న్యాయవంతులు అని అర్థం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, చెప్పండి, లంచగొండ్లు మనలో ఉన్నారా లేదా? స్ట్రైట్ క్వశ్చన్. ఇలా అడుగుతుంటే మనం ఏమనుకుంటాం అంటే అసలు మాకు ఉద్యోగాలే లేవు, మేము ఎక్కడ పనులే చేయలేదు, బయట చేయడం లేదు, మేమెక్కడ లంచగొండ్లం అండి బాబు అనుకుంటూ ఉంటారు. కానీ న్యాయము తప్పిన లంచగొండులు మనలో ఉన్నారో లేదో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. ముందు మీరు చెప్పండి. ఉన్నారు అంటే దేన్ని బట్టి ఉన్నారో కూడా చెప్పండి. లేరు అంటే నేను చెప్తా ఉన్నారో లేదో. లేరు సార్, నేనైతే లేను. మిగతా వెరీ గుడ్. ఉన్నారు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటారన్నా. అమ్మ ఉంటారు అన్నారు. వెరీ గుడ్. ఇంకా అంటే ఎగ్జాంపుల్, ఉన్నారు అని చెప్పడానికి ఎగ్జాంపుల్స్. దేవునికి ఇవ్వకపోవడమే లంచగొండితనం అన్న. ఓకే, ఇంకా ఇప్పుడు నేను మాట చెప్తాను చూడండి. లంచం మీద ఈ తెలుగు సినీ రచయిత ఒక అతను పాట రాశాడు.
పుట్టడానికి లంచం, గిట్టడానికి లంచం. నిజము నిజమని నమ్మాలంటే లంచం. లంచాలే లేని మంచి ప్రపంచం కావాలన్నా ఇవ్వాలి లంచం అని ఒక అద్భుతమైనటువంటి లైను ఆయన రాయడం జరిగింది. నేనేమంటున్నానంటే, లంచగొండ్లు మనలో ఉన్నారా లేదా తెలుసుకోవాలంటే ఒక్కటే గుర్తుపెట్టుకో. న్యాయబద్ధంగా అది మనం చేయాల్సిన ధర్మం, మన బాధ్యత అయినా కూడా కొన్ని డిమాండ్ చేస్తాం చూసారా, అదే లంచం. నువ్వు అది చేస్తే నేను ఇది చేస్తా, నువ్వు అలా ఉంటే నేను ఇలా ఉంటా. దేవుడికి కూడా మనం ఏం చేస్తాం తెలుసా, లంచం ఇవ్వాలని చూస్తాం. ఎట్లాగా, ప్రభువా నేను మనసులో ఒకటి అనుకున్నాను, అది నెరవేర్చావనుకో నీకు ఇంత కానుకిస్తా. అంటే ఏంటి అర్థం? వీడు దొంగోడు దొంగతనానికి పోతూ పోతూ దేవుడితో ఒప్పందం చేసుకున్నాడట. దేవుడా, నేను ఈరోజు రాత్రి దొంగతనానికి వెళ్తున్నా, ఎవరికి పట్టుబడకుండా నాకు అంతా సహకారం బాగా ఉండి దొంగతనంతో కొట్టుకొచ్చిన దాంట్లో నువ్వు నన్ను ఎవరికి పట్టియకుండా క్షేమంగా దొంగతనం కంప్లీట్ చేసి తీసుకుని వస్తే నీకు సగం నాకు సగం. అంటే తీసుకుని వస్తే అంటే నువ్వు అలా కాపాడినందుకు నీ నీ రుణమైన ఉంచుకొని నీ 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 తాలూకు నీ ఆమ్యామ్య నీ మామూలు ఏదో పోలీస్ మామూలు అంటారు కదా, అట్లాగా దేవుడి మామూలు ఇస్తా అన్నట్టుగా. ఇప్పుడు చెప్పండి, మనలో లంచగొండలు ఉన్నారు లేదా? ఉన్నారు ఉన్నారు ఉన్నారు. అలాగైతే అందరం లంచగొండలమే. అందరం అంతే. నేను అందుకే చెప్తున్నానమ్మా, మనలో అని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడు నేను మాట్లాడినా కూడా మీలో 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 అని వేలు చూపించడం. ఎందుకంటే మీ వైపు ఒక వేలు ఉంటే నా వైపు 3 వేళ్ళు ఉంటాయి. ఒకసారి చేతులు ఉన్నాయి కదా మీ దగ్గర, అందరి దగ్గర, ఆ వేలు అట్లా చూసుకోండి, మీకు అర్థం అవుతుంది. ఒక వేలు కూడా వదిలిపెట్టం, పైకి కూడా ఒక వేలు ఉంటుంది. అంటే ఆయనది కూడా తప్పు ఉందన్నట్టు, పెద్ద ఆయనది కూడా పైనుండి ఆయనది కూడా తప్పు ఉందని చూపించినట్టు అనమాట. అంటే లంచగొండి తలాలు న్యాయము తప్పినటువంటి జీవితాలు. నిజంగా అది మన ధర్మం. ఈరోజు అంతవరకు ఎందుకండి, ఇప్పుడు ఎవరైనా లంచం తీసుకుంటున్నారంటే అది వాళ్ళ డ్యూటీ అనుకుంటే లంచం తీసుకోరు కదా. అంటే డ్యూటీ చేయాల్సిన డ్యూటీ కదా. నేను నా భార్యను చూసుకోవాలి, భార్యను చూసుకోవటం బాధ్యత, పిల్లల్ని చూసుకోవడం ఒక బాధ్యత. కానీ మీరు అది చేస్తేనే నేను చేస్తాను అనుకోండి, అదే లంచం. ఈ కండిషన్స్ అప్లై చేశాను, ఒకవేళ దేవుడే అప్లై చేశాడు అనుకోండి, ఎంతమంది నిలబడతాం మనం? రే నువ్వు బావలేవురా, నీకు పంట పండించేది లేరా బాబు, నీ ఊపిరి తీసేస్తారన్నారు అనుకోండి, అయిపోయింది సంగతి. వాళ్ళ పేరు చెప్పుకొని మన ఇంట్లో సంగతి తినాల్సిందే ఏమండి. కనుక న్యాయము లేకపోవటం అంటే అర్థం ఏంటంటే ధనాపేక్షతో లంచాలు తీసుకోవటం. ఒక మాటలో చెప్పాలంటే ఇదే లక్షణం శాస్త్రుల పరిచయంలో ఎక్కడుంది అంటే, వాళ్ళు లంచాలు తీసుకుంటారు, లంచాలు ఇస్తారు. లంచాలు తీసుకున్నోడు గొప్ప. మరొక లక్షణం ఏంటంటే, రెండో వైపు ఏంటంటే, లంచాలు తీసుకుంటాడు, లంచాలు ఇస్తాడు కూడా. ఎందుకంటే తప్పుడు పని జరగటానికి, వాడి పబ్బం గడుపుకోవటానికి. దీనికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి బైబిల్లో. ఇస్కరియోతు యూదాకి ఏం చేశారు? యేసుప్రభును పట్టిస్తే నీకు 30 వెండి నాణేల లంచం ఇస్తాం. అవసరం లేదు ఆయనకి, ఇస్కరియోతు యూదాకి ఇవ్వాల్సిన అవసరం లేదు, అతను అడగాల్సిన అవసరం లేదు. అది న్యాయం కాదు. ఏ రక్షకుడైతే అతన్ని రక్షించి పాప జీవితాన్ని కడిగేసి కొత్త జీవితాన్ని ప్రసాదించాడో, ఆ ప్రభువుని ఒక ఉన్నతమైనటువంటి స్థానం ఇచ్చాడు ఆయనకి. ఆయన్ని లంచానికి మరిగి ధనాపేక్షుడై తప్పుడు మార్గంలో సంపాదించుకోవాలని చూశాడు. దాన్ని ఈ ఈ లంచగొండులు ప్రోత్సహించారు. న్యాయం అది? యేసుప్రభువును ఆయన దగ్గరున్నటువంటి శిష్యుడి చేతనే మరణానికి అప్పగించటం న్యాయమా? శాస్త్రుల పరిచయాలు న్యాయమా? ఆలోచించండి.
అలాగే యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత కూడా ఏం చేశారు అండి? సైనికులకు ఏం చేశారని రాయబడింది బైబిల్లో? ఒకసారి చూద్దాం. యేసు ప్రభు పునరుత్థానుడైనటువంటి సంగతి ఎవరికొచ్చి చెప్పారు? వాళ్ళు చెప్పిన తర్వాత సైనికులు వీళ్ళేం చేశారు? ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 11వ వచనం నుండి చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 11వ వచనం నుండి. వారు వెళ్ళుచుండగా తీశారండి. రెఫరెన్స్‌లు దయచేసి అందరూ రాసుకోండి. చాలా అవసరం. మోస్ట్ ఇంపార్టెంట్. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యమిచ్చి మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడే. ఇది అధిపతి చెవిన పడిన ఎడల మేము అతని సమ్మతి పరుస్తాం. ఎట్లా? మీనోళ్ళు ఎట్ట మూయించామో, ఎలా మిమ్మల్ని కొనేసుకున్నామో అట్లాగే అధిపతి కూడా అమ్ముడుపోతాడు, దొరికిపోతాడు. మాకు తెలుసు. కాబట్టి మీరేం బాధపడరు. సమ్మతి పరచి మీకేమి తొందరపడకుండా చేస్తాము అని చెప్తే అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమైంది. చూసారా ఎంత లంచగొండులు? లంచాలు ఇచ్చి న్యాయాన్ని ఎట్ట తిప్పేశారు. అది వాళ్ళకున్న లక్షణం. ఇప్పుడు ఇక్కడతో ఆగిపోతే కుదరదు. మనలో ఏమైనా న్యాయం తప్పినోళ్ళు ఉన్నారా? మనలో న్యాయము తప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఒక్కటే విషయం. ఒక మాట చెప్తుంది కదా సహోదరిమణి. ఒకరోజు దేవుని పిల్లల మీద, తన బిడ్డల మీదే ఒక నేరారోపణ చేశాడు. ఎందుకంటే దేవుడో మానవ మాత్రుడు చేస్తే గిట్టకో పట్టకో చేశాడు అనుకోటానికి. సాక్షాత్తు దేవుడే చేశాడంటే ఏం అర్థం చేసుకోవాలి? ఏమన్నాడు? ఒకసారి చూద్దాం. మలాకి గ్రంథంలో మనం న్యాయం తప్పినటువంటి ధనాపేక్షలమా, లంచగొండలమా కాదా అనేది ఎలా చెప్పగలము అని అంటే 3వ అధ్యాయం 8వ వచనం నుండి చూద్దాం. 3వ అధ్యాయము మలాకి గ్రంథం. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ దేవుడి సేవకు, దైవజనులకు, సంఘ కార్యక్రమాలకు, ఆత్మల రక్షణకు, దిక్కులేని వారికి, పరదేశులకు, విధవరాండ్రకు ఇవ్వటం అనేది కొత్త నిబంధనలో కొట్టివేయబడలేదు. అది ఇంకా బలంగా అయింది. తండ్రి అయిన దేవుని ఎదుట భక్తి అనేటువంటి విషయాలను చెప్పేటప్పుడు యాకోబు పత్రికలో చెప్పబడింది. అలాగే యేసు ప్రభు 2వ రాకడలో నేను ఆకలి కొనినా నాకు ఇవ్వలేదు, నేను చెరసాల్లో ఉన్నా నన్ను చూడరాలేదు అని కరెక్ట్గా ఎవరి గురించి చెప్తాడంటే, ఇదిగో నన్ను నమ్మి చాలా వాటిని కోల్పోయినటువంటి నా ప్రతినిధులకు, నా సేవకులకు నువ్వు ఇవ్వలేదు కాబట్టి అని మాట్లాడతాడు. కాటివి పోయాయి, అయిపోయాయి అని భ్రమలో మీరు ఉండకండి. అది ఉంటే ఇవి ఎక్కవు. ట్యాంక్ నిండిపోయిన తర్వాత పైన నీళ్లు పోస్తే ఒలికిపోతాయి చూసారా? అలాగుంటది. అందుకే ఫుల్ చేసుకోకండి, ఎంటీ చేయండి. చూద్దాం. మానవులు మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయములో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ వదిలేస్తాడేంటి? మనం మీరు దొంగలరా అన్నాడు అనుకోండి దేవుడన్నా నేనన్నా ఇంకొకరు మనల్ని గురించి అన్నా కూడా మనం అడగకుండా ఉంటావా? ఊరుకుంటావా? ఖచ్చితంగా అడుగుతాం. ఏంటా బాబు ఏం మాడుతున్నావా నువ్వు? మేము దొంగలవా? చెప్పు, ఏం దొంగతనం చేసావు చెప్పు అంటాం కదా. వాళ్ళు అడిగారట అలాగా. అందుకు దేవుడు అంటున్న మాట ఏంటంటే 10వ భాగమును ప్రతిష్టార్పణములను ఇయ్యక దొంగిలితిరి. ఉత్త 10వ భాగమే కాదు, ప్రతిష్ఠితార్పణలు అంటే అర్థం ఏంటి? దేవుడికే చెందాల్సినటువంటి అర్పణలు ఇవ్వాల్సినవి కూడా ఇవ్వడం లేదురా మీరు, దొంగలరా మీరు అంటున్నాడు. ఇప్పుడు దేవుడి దైవజనులకు, దేవుడు చెప్పినటువంటి పద్ధతులకు, పరిస్థితులకు ఇవ్వకుండా బిగబట్టిన వాళ్ళు ఎవరు అంటే న్యాయము తప్పిన వాళ్ళు.
న్యాయము తప్పిన వాళ్ళు వాళ్ళకు అన్యాయం అయిపోతారు వాళ్ళకి. అది గుర్తుపెట్టుకోండి. దేవుడు అంటున్నాడు 9వ వచనంలో ఏమన్నాడు చూడండి, ఈ జనులు అందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నాడు. దేవుడి మాట ఆకాశం భూమి గతించినా కూడా గతించదు. రోజు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో మీ గురించి అయితే నాకు పెద్దగా అయితే తెలియదు కానీ, కొందరి గురించి తెలుసు కానీ, నేను నా విషయం ఆలోచన చేస్తే దేవుడు నాకు ఇచ్చిన సంపాదనలో తక్కువలో తక్కువ అంటే మినిమం 10% అబో ఈజీగా 10% అయినా చాలా తక్కువ. చెప్తున్నాను మీకు, నేను ఏదో గొప్పలు చెప్పుకున్నట్టు ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. ఎందుకు నేను ఇవ్వగలుగుతున్నాను, చేయగలుగుతున్నాను అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, నాకు దేవుడు దీవెనలు కావాలి, దేవుడి ఆశీర్వాదాలు నాకు కావాలి అన్నటువంటి వాడు చెయ్యాల్సిన పని. కాబట్టి న్యాయము తప్పిన వాళ్ళు మనలో కూడా ఉన్నారు అంటే దేవుడికి ఇవ్వాల్సింది కూడా ఇవ్వకుండా దోచుకు తింటున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళే న్యాయము తప్పిన లంచగొండులు, న్యాయము తప్పిన ధనాపేక్షులని మర్చిపోకండి. ఏమండి, కొంతమంది మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాకు ఇరుకులు ఉన్నాయి, మాకు ఇబ్బందులు ఉన్నాయి, మాకు బాధలు ఉన్నాయి, మాకు వేదనలు ఉన్నాయి, ఇవన్నీ చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏమి పరిశీలన చేసుకోవాలంటే ఒకటే, మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి ఆ కీడు తొలగిపోదట. దేవుడు ఏది చేయాలంటే ఇప్పుడు ఎన్నో సందర్భాలు మీరు చూడండి, పడవలో ఓడలో యోనా ఉన్నంత వరకు కల్లోలం ఉండింది. యోనాను తీసి లోపల పడేశారు, ఏమైంది? సముద్రమే సద్దుమణిగిపోయింది. మిక్కిలి నిమ్మలమైంది. అంటే ప్రాబ్లం అనేది డిటెక్ట్ చేసి దాన్ని తీసేస్తే ప్రాబ్లం సాల్వ్. మనకి అంత అది తెలియాలి. ఆ కిట్టుకు తెలిస్తే మొత్తం సెట్ అయిపోద్ది. నేను అందుకే మీకు అందరికీ నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఎవరైతే మళ్ళీ చెప్తున్నా దేవుడిలో చక్కగా పెంచి పోషించి కాచి ఆత్మల పట్ల భారం బాధ్యత కలిగి ఉన్నారో మీ కాపరి, ఆ కాపరి తరపున సంఘం తరపున జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, దేవుడి మహిమార్థమైన కార్యక్రమాలు ఏమున్నాయో వాటన్నిటిలో మినిమం 11% సంపాదనలో. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, నెట్లో నుంచి సంపాదిస్తున్న దానిలో కొన్ని కటింగ్స్ పోతాయి కదా, ఈ కటింగ్స్ పోగా వచ్చిన నెట్లో నుంచి ఇవ్వాలా లేకపోతే గ్రాసులో నుంచి ఇవ్వాలన్నటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. దానికి కూడా ఆన్సర్స్ ఉన్నాయి 2 రకాలుగా. ఒకటి, ఇప్పుడు నెట్లో నుంచే ఇచ్చారనుకోండి, రేపు రిటైర్మెంట్ అప్పుడు వస్తా చూసారా బెనిఫిట్, అప్పుడు దానిలో నుంచి కూడా ఇవ్వాలి. లేదు ఇప్పుడు గ్రాసులో నుంచి ఇచ్చారనుకోండి, రిటైర్మెంట్ తర్వాత వచ్చినటువంటి బెనిఫిట్లో నుంచి ఇవ్వాల్సిన పర్లేదు, ఎందుకంటే అవన్నీ మనం ముందు నుంచే ఇచ్చేస్తున్నాం. మొత్తానికి ఈ 2 దాంట్లో ఏ ఒక్క రీతిగా కాకుండా చేశారనుకోండి, అసలు మనం ముందుగా దేవుడి పట్ల, దేవుడు అనుగ్రహించిన సిస్టమ్ పట్ల నమ్మకం లేని వాళ్ళం, న్యాయం తప్పిన వాళ్ళం అర్థం. అది చేయకూడదు. ఈరోజు నేను ఫ్రాంక్గా చెప్తున్నా కదా, నాలాంటోళ్ళు ఎన్నో ఇబ్బందులు పడి తెల్లారి ఇది అయిపోయిన వెంటనే స్కూల్ కోసం రెడీ అవ్వాలి. ఈ పరిస్థితులను బట్టి, సంఘ కార్యక్రమాలను బట్టి మీకు ఇంతవరకు చెప్పలేదు, నేను స్కూల్ అయిపోయిన వెంటనే 6 o'clock వరకు ట్యూషన్ చెప్తున్నా పిల్లలకి 6 గంటల దాకా. ఎందుకంటే ఈ పరిస్థితులు నాకు ప్రారంభం నుంచి దేవుడు ఈ లక్షణాలు ఇవ్వాల, దేహి అని అడుక్కునేటటువంటి పరిస్థితి, రోషంగా బతకటం నేర్పించాడు. అందుకే నేను ఎవడన్నా పిల్లలు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను కేర్ చేయను. ఎందుకంటే వాళ్ళకు ఫలం రావాలంటే వాళ్ళు చేసుకుంటారు, నాకు ఫలం రావాలి, నేను చేస్తున్నాను.
దట్స్ ఇట్. అంతవరకే. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది. నా దేవుడు నాకు గావాలంటే చేయాలి. విస్తారంగా విత్తువాడు విస్తారంగా పంట కోస్తాడు. ఇది ప్రధానమైనటువంటి విషయం. మనలో గూడా న్యాయము తప్పిన లంచగొండులు ఉన్నారా? లేదా? అనేది దీన్ని బట్టి లెక్కేసుకోవచ్చు. కాబట్టి ఇంటికెళ్ళిన వెంటనే నిజంగా దేవుడి మాటలకు విలువ ఇచ్చేవాళ్ళం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మన సంపాదన ఏముంది? దాంట్లో 11% ముందు పక్కన తీసి ఫస్ట్ చేయాల్సింది మినిమమ్ 11% అది. డెట్‌లో నుంచి తీస్తారా? ఒక 10,000 సంపాదన చేతికొస్తుంది. దాంట్లో 11% అంటే ఎంతండి? 10,000లో 11% ఎంతంటే తెలిసినోళ్ళు చెప్పండి. 1100. రూ. 1,100 ముందు దేవుని భాగం అని పక్కన పెట్టి మిగతా వాటిలోకి పోవాలి. నేను ఇంతకుముందు చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. కొంతమంది పిల్లలు వాళ్ళకి జీతం వచ్చింది అనేది ఎప్పుడు తెలుస్తుందంటే, వాళ్ళు వెంటనే కానుక పంపించేస్తారు. నెలవారీ కానుక వాళ్ళు పంపించేస్తారు. పంపించినప్పుడు నాకు అర్థం అవుద్ది. ఏమనంటే, ఓహో! బిడ్డలకి ఇప్పుడు జీతం వచ్చింది. వాళ్ళన్నీ చూసుకున్న తర్వాత ఈ పరిస్థితులు అవన్నీ చక్కబెట్టి అవన్నీ అయిపోయిన తర్వాత ఆఖరిగా మిగిలిన చూచిద్దాము. దేవుడెప్పుడు మనకప్పుడు ఎట్లా చేయలేదు. మన తలగా పెట్టాడు. తన చేతి పనులన్నిటి మీద మనకు అధికారం ఇచ్చి మనకు ప్రథమ స్థానం ఇచ్చాడు. తాను చేసిన సృష్టిలో మనం ప్రథమ ఫలముగా ఉండాలి. అలాంటప్పుడు ఆయన సేవలు ఆయనకి ఇచ్చేటప్పుడు చేసేటప్పుడు ఫస్ట్ ప్రియారిటీ దేవుడికి అంతే. ముందు దేవుడికి ఆ తర్వాత ఎవరికైనా అన్నటువంటి రీతిగా మనం ఉండగలగాలి. మిగిలింది పడేద్దాం అనుకుంటే ఆయన ఏమైనా అడుక్కు తినేవాడా? ఉన్నవాడండి. ఆయన కోసం ఇవ్వమనట్లా మన కోసం ఇవ్వమంటున్నాడు. ఇచ్చేవాడు ఏం తెలుసుకోవాలంటే మన కోసం మనం ఇవ్వాలి. అందుకే దేవుడు సనుక్కోకండి, గొనుక్కోకండి, విసుక్కోకండి అని ఎందుకు చెప్తాడు? అంటే మన భవిష్యత్తు కోసం మనం ఇచ్చేటప్పుడు సనుక్కుంటావా? ఎప్పుడైనా పిల్లలు ఫీజు కట్టేటప్పుడు సనుక్కున్నావేంటి? పిల్లలు కోరింది తీసిచ్చేటప్పుడు సనుక్కున్నావా? కొనుక్కున్నావా? కాబట్టి మనకిష్టమైనవి కొనుక్కునేటప్పుడు బాధపడతావేంటి? ఇది అంతకంటే గొప్పది. కనుక మనం మారదాం. ఈ 2025 సంవత్సరంలో దేవుడు ఏ సంవత్సరం, ఏ కాలం ఇచ్చినా ఒకటే. ఇంతకుముందు చెప్పాను మీకు. ప్రకటన గ్రంథం నుంచి మాట. మారు మనస్సు నొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని. ఆ దానికి అన్న దానిలో సంఘం అని అర్థం. సంఘంలో మనం అందరం ఉన్నాం. ఒక్కసారి మనస్కరించి ఎవరికి ఇస్తున్నాం మనం? ఎంత ఇస్తున్నాం ఇప్పటిదాకా? ఇక మీదటి నుంచైనా లెక్కేసుకో. నేను నాకు ఇవ్వమని చెప్పట్లా. మీకు ఎవరైతే కాస్తున్నారో కాపరి, ఎందుకంటే మీరు రకరకాలైనటువంటి ప్లేసెస్ నుంచి, రకరకాలైనటువంటి సంఘాల సహవాసాల నుంచి వస్తున్నారు కదా! వాళ్ళకి. నేనే మిమ్మల్ని కాసేవాడినైతే మీరు నాకు తెచ్చివ్వాలి. వేరే వాళ్ళు కాస్తున్నటువంటి వాళ్ళుంటే వాళ్ళకి తెచ్చి ఇవ్వండి. అయ్యా మమ్మల్ని కాస్తున్నారు మీరు. మమ్మల్ని మేపుతున్నారు ఆత్మీయంగా. దేవుడు చెప్పిన ఆజ్ఞ ఇదే. మీకిస్తే దేవుడికి ఇచ్చినట్టేనట. కాబట్టి ఇదిగో తీసుకోండి. మీరు ఏ ఆలోచనలు చేయకండి. మా కోసం మీరు చూడండి. మా సమస్తమైనటువంటి ఎదుగుదల కోసం మీరు ఆలోచన చేయండి. మా కోసం ప్రార్థన చేయండి. మా విషయంలో ఎక్కడన్నా ఏమన్నా ఉన్నప్పుడు మీకు చెప్తాం. అవి సాల్వ్ చేయండి అని భరోసా ఇవ్వండి. అది చాలా ప్రధానమైనది. కాబట్టి ప్రియులారా న్యాయంగా ప్రవర్తిద్దాం. తర్వాత ఉన్నాయి. కనికరము, విశ్వాసం. వీటి గురించి కూడా చాలా తెలుసుకోవాల్సినయి. హోంవర్క్ చేయండి. నేను మాస్టర్‌ని పిల్లలకు స్కూల్‌లో చెప్పే మాస్టర్‌ని గనుక ఆ విధంగా అలవాటయిపోయింది మీకు గూడా. హోంవర్క్‌లు ఇచ్చి పంపిస్తున్నా. దాని మీద హోంవర్క్ చేయండి బాగా. ఇప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు న్యాయం తప్పినోళ్ళని ఎలా చెప్పగలము? న్యాయం అంటే ఏంటి? ఎలా అర్థం చేసుకోవాలి? అనే విషయాలు. కనికరం గాని, కనికరం అంటే ఎట్లా వాళ్ళు కనికరం లేకుండా ఒక ఎగ్జాంపుల్ క్లూ ఇవ్వడం జరిగింది సహోదరుడు కుమారి గారు. అలాంటిది పట్టుకొని వెళ్ళిపోవాలి. తీగ లాగితే డొంక కదిలిందంటారే, అట్లా లాగేసుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం అంతా. అట్లాంటి కనికరం లేనిటువంటి చర్య కదా ఇది అన్నట్టు. తదుపరి విశ్వాసం అంటే అట్లుంటది. విశ్వాసం లేని పరిస్థితుల్లో ఎలా శాస్త్రులు, పరిచయులు ఉన్నారు. మనం గూడా మనలో విశ్వాసం లేనోళ్ళు ఎలా ఉంటారు? ఇలా ప్రతిదీ మనకు అప్లై చేసుకుంటూ వెళ్ళగలిగితే ఆల్ ఈజ్ వెల్. లేకపోతే
ఫుల్ ఆఫ్ హెల్, గో టు హెల్ అంటారే, నరకానికి తరలిపోటు. అందుకోసం కాదు మనం ఇక్కడ గ్యాదర్ అవ్వాల్సిందే. ఓకే, అంటే ఇది న్యాయం తాలూకు విషయాలు. పర్టికులర్గా న్యాయం తాలూకు విషయాలలో ఏమైనా అర్థం కానివి ఉంటే, మీకు ఏమైనా సహేతుకం కాలేవు అన్నటువంటి ఏమన్నా ఉండినప్పుడు ఒకసారి దాన్ని మీరు వెల్లడిపరిచినచో నేను దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం కొలది సమాధానం చెప్పడానికి సిద్ధపడతాను. ఎవరికైనా ఈ న్యాయం తాలూకు విషయాలు అన్యాయంగా అనిపించినటువంటి పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా?